శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో మనం పాటించేటువంటి ముఖ్య నియమాల్లో మన ఇంటిలోకి ఎప్పుడూ కూడాను అద్వితీయమైనటువంటి చక్కటి దివ్యశక్తి పుంజాలే ప్రసరిస్తూ ఉండాలి. అంతే తప్ప నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి మాత్రం ఇంటిలో ఉండకూడదు. అలా తెలియకుండా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కనుక ఉన్నట్లయితే వాటి నుంచి మనం రక్షించుకోవటం ఎలా అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. ఆగ్నేయ దిశలో నుండి నూతులు, గోతులు, సెప్టిక్ ట్యాంకులు ఉన్నటువంటి భూమిలో కానీ అక్కడ ఉన్నటువంటి గోడకు కానీ పగుళ్ళు ఉన్నట్లయితే అక్కడ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఆ గృహంలో నివసించేటువంటి స్త్రీల మీద పడుతుంది. అందుచేత స్త్రీలకు అనారోగ్యం రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వ్యతిరేకతలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా విద్యార్థులు కూడాను చదువులో వెనుకంజలో ఉంటారు. కుటుంబానికి ఖ్యాతిని తెచ్చే పనులు కాకుండా అపఖ్యాతి తెచ్చే పనులు చేస్తుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక విధమైనటువంటి విధి విధానాన్ని గుర్తించి యూనివర్సల్ స్కానర్స్ అని చెప్పేసి ఉంటాయి. దాని ద్వారా తెలుసుకొని ఆ స్థానం ఎక్కడుందో గుర్తించి కాపర్ లేదా బ్రాసతో చేయబడినటువంటి యాంటీ నెగిటివ్ ఫోర్స్ రాడ్స్ను అడ్డంగా భూమిలో పాతిపెట్టాలి. అక్కడి నుంచి వెలువడేటువంటి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్గా మారి గృహంలో సుఖశాంతులు, సంతానానికి మంచి యోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా తెలియకుండా వచ్చేటువంటి ప్రమాదాల నుంచి కూడాను బయలుపడేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంటికి దక్షిణ దిశలో సెప్టిక్ ట్యాంకులు, భూమి, గోడలు పగుళ్ళు కానీ వెలువడేటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన యజమానికి తరచూ చిన్ని ప్రమాదాలు, ఆటంకాలు, అపజయాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఉండటానికి క్రిస్టల్తో చేయబడినటువంటి యాంటీ నెగిటివ్ ఫోర్స్ రాడ్స్ను అడ్డంగా కనుక బిగించినట్లయితే ఆ ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నైరుతి దిశలో ఉండేటువంటి నుయ్యి, గొయ్యి, సెప్టిక్ ట్యాంకులు ఉన్నటువంటి స్థలంలో పగుళ్ళు కనుక ఉన్నట్లయితే వాటి నుంచి వెలువడేటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన తెలియకుండా వచ్చే ప్రమాదాలు చాలా ఉంటాయి. అంతేకాకుండా కోర్టు నుంచి వచ్చేటువంటి విపత్కర పరిస్థితులు కూడా ఉంటాయి. వీటన్నిటినీ గురించి తప్పించుకోవడానికి క్రిస్టల్తో చేయబడినటువంటి రాడ్స్ అడ్డంగా కనుక అమర్చినట్లయితే ఆ ప్రదేశంలో దాని యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఏంటన్నమాట? మనకు తెలియకుండానే వాస్తుశాస్త్రరీత్యా సంభవించేటువంటి అపశృతులు ఉంటాయే ఇంటిపైన, ఆ అపశృతులన్నింటినీ తొలగించుకోవడానికి మనం కనుక్కున్నటువంటి గొప్ప విశేషకరమైన ప్రభావం అంటే రాడ్స్, ఒక విధమైన బ్రాస్తో చేసిన రాడ్స్ని అమర్చడం భూమి లోపల. అలా అమర్చినట్లయితే అవి తొలగిపోతాయి. కొంతమంది పిరమిడ్స్ కూడా అమరుస్తారు. చిన్న పిరమిడ్స్ మనకి దొరుకుతూ ఉంటాయి. ఆ ఎక్కడైతే అలాంటి లక్షణాలు ఉంటాయో ఆ యాంటీ ప్రభావాన్ని చూపించే చోట భూమిని కొద్దిగా తవ్వి ఆ పిరమిడ్ని పెట్టేసి మూసేస్తారు. అలా చేసినట్లయితే కూడాను ఆ యొక్క ప్రభావం నుంచి త్వరగా బయటపడటానికి ఆస్కారం. ఒక ఇల్లు నిర్మాణం చేసినప్పుడు ఈశాన్యం తగ్గింది అనుకుందాం, గోడ కొద్దిగా తగ్గింది ఈశాన్యం. పక్క వాళ్ళు ఇమ్మన్నా కూడాను మేము ఇయ్యమన్నారు. ఇక ఏం చేస్తాడు కట్టిన తర్వాత? ఇక ఏంటిది? దీని యొక్క రెమెడీ ఏం చేయాలంటే శుభ్రంగా ఆ పిరమిడ్ తెచ్చి ఆ ఈశాన్యం ఏ భాగంలో తగ్గిందో ఆ భాగంలో గోయిని తవ్వి దానిలో పెట్టేసి మూసేస్తే ఆ ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం. ఇలా చిన్న విధి విధానాలు మనకు వాస్తుశాస్త్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని పాటించినట్లయితే కూడాను ఈ యొక్క వాస్తుశాస్త్రరీత్యా తెలిసి తెలియక చేసినటువంటి చిన్ని పొరపాట్ల నుంచి కూడాను మనం బయటపడటానికి ఆస్కారం ఉంది. అలాగే ఉత్తరం వైపు ఇల్లు నిర్మాణం చేశారు, ఉత్తరం రోడ్డులో. అటువైపు దక్షిణ రోడ్లో ఇల్లు కట్టినప్పుడు వాళ్ళ యొక్క ఇంటి ఎత్తు బాగా ఎత్తుగా కట్టారు.
వాళ్ళ యొక్క ఇంటి ఎత్తు మన యొక్క సింహద్వారం మీద పడుతోంది. అంటే వాళ్ళ గోడ కానివ్వండి, కాంపౌండ్ వాళ్ళ యొక్క ఇది కూడాను మనకి మధ్యలో రోడ్డు ఉన్నప్పటికీ అది వచ్చి ఇంటిలోకి పడుతున్నట్టుగా ఉంది. అప్పుడు ఏం చేయాలండి మరి? ఆ యొక్క ప్రభావం నుంచి మనం బయటపడాలంటే ఆ ఇల్లు ఎత్తుగా కట్టారండి, నేను అప్పటి నుంచే నాకు బాగలేదండి అంటే కుదరదు. మనం కూడా దానికి తగినటువంటి విధి విధానం ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఉత్తర దిశలో కట్టారు కాబట్టి ఇల్లు, ఆ ఉత్తర దిశలో ఉండేటువంటి మీ యొక్క ఇంటికి పై భాగాన పెద్ద అద్దాన్ని కనుక బిగించినట్లయితే ఆ అద్దంలో ఈ ఇల్లు ప్రతిబింబం వచ్చి పడిపోతుంది. అప్పుడు దాని యొక్క ఎఫెక్టు మీ ఇంటి మీద మొత్తానికి ఉండదు. అద్దం చేసే అదృష్టం ఇదే అనమాట. అందుకనే అంటారు, నిద్ర నుంచి లేవగానే మంచి మంచి వస్తువులు చూడండి అని. మంచి వస్తువుల్లో పచ్చ రంగు కలిగినటువంటి గడ్డి, ప్రకృతి సౌందర్యాన్ని చూడాలి. అలాగే అద్దంలో ముఖారవిందాన్ని చూసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా విశేషం. ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా సంభవించేటువంటి ఇటువంటి చిన్ని పొరపాట్ల ఉపద్రవాల నుంచి మనం బయటపడటానికి అద్దం బాగా సహకరిస్తుంది. అలాగే మనం ఉత్తరం వైపు ఇల్లు కట్టుకున్నాం, వాళ్ళు తూర్పు వైపు మనకన్నా ఎత్తులో ఇల్లు కట్టారు. మనకన్నా ఎత్తులో ఇల్లు కట్టారండి. కట్టినప్పుడు వాళ్ళ యొక్క ప్రభావం మన ఇంటి మీద పడుతుంది. కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పరిసరాల వాస్తు. అటువంటి పరిస్థితులు మనం ఏం చేయాలి? ఆ యొక్క ఎఫెక్ట్ మన ఇంటి మీద పడకుండా ఉండాలంటే నైరుతిలో వినాయకుడిని పెట్టి ఈశాన్యం చూస్తున్నట్టుగా కనుక ఉంచినట్లయితే వాళ్ళ యొక్క ఇంటి ఎఫెక్ట్ మన మీద ఏమాత్రం పడదు. అలాగే మనం ఉత్తరం వైపు ఇల్లు కట్టినప్పుడు వాళ్ళు ఈశాన్యంలో పెద్ద పెద్ద చెట్లు పెంచారు. ఆ చెట్లు అక్కడ బరువు కదా, వాళ్ళకి మాత్రం వాయువ్యం అవుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. మనకే ఇబ్బంది. మనకి ఈశాన్యంలో ఆ చెట్టు పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఆ చెట్టు కొమ్మలు మన వైపు వచ్చినట్లయితే కొద్దిగా ఇబ్బంది కలుగుతాయి. ఈ ప్రభావం నుంచి బయటపడటానికి ఏం చేయాలంటే స్వస్తిక్ గుర్తు అనేటువంటిది మన ఇంటి గుమ్మానికి వేసినట్లయితే ఆ ప్రభావం నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. పక్కవాడితో తగాదాలు లేకుండా మనంతట మనమే దాన్ని వాస్తుశాస్త్రరీత్యా సవరించుకునేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా. అంతేగాని ఊరికే పక్క వాళ్ళతో తగాదా పెట్టుకుంటే జీవితం చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం వాస్తుశాస్త్రరీత్యా పాటించి తరిద్దామా? మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో గృహబలంసులో తెలుసుకుందామా? సర్వే జనా సుఖినో భవంతు.